మనం ఆప్షనల్ థింకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆప్షనల్ థింకింగ్ అంటే ఏంటి? దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఇది మనకు ఏ సందర్భాల్లో మనకు అవసరం పడుతుంది? దీని గురించి మనకు పూర్తిగా వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు షో సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ముందుగా ఆప్షనల్ థింకింగ్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. మనిషి జీవితంలో 64 కళలు ఉన్నప్పుడు ప్రతి విషయం గురించి వినూత్నంగా ఆలోచించడం ప్రారంభించాలి. దీన్నే ఆప్షనల్ థింకింగ్ అంటాం. ఉదాహరణకి ఒక నలుపుకి తెలిపే వ్యతిరేకం కాక్కర్లేదు. అది ఎరుపు కావచ్చు, పసుపు కావచ్చు, పచ్చ కావచ్చు, లేదా ఇంకే కలర్ అయినా కావచ్చు. ఒక సమస్యలో ఉన్నప్పుడు కానీ, జీవితంలో పైకి రావాలన్నప్పుడు కానీ ఆప్షనల్గా మనం ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించామో మనకి పరిష్కారాలు అనేకం కనపడతాయి. ఇదే మనకి జీవిత కళల్లో చెప్తారు. ఒక చదువు చదవాలన్నా, ఒక విజయం సాధించాలన్నా కూడా కొంచెం బయటికి వెళ్ళి, దీన్నే లేటెస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీలో థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు. ఏదైనా సరే, నేను లేనప్పుడు నా సంస్థను నువ్వు చక్కబెట్టగలవా, ఏ విధంగా ఈ సమస్యను ఎదుర్కోగలవు, అది నువ్వు రుజువు చేయడమే నీ ఆప్షనల్ థింకింగ్. ఈ ఆప్షనల్ థింకింగ్ ఎవరెవరికి అవసరం అంటారు? అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు చెప్తున్న ఈ ఆప్షనల్ థింకింగ్ ఒకసారి అర్థం చేసుకోవాలంటే ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఒకవేళ మనం ఆ పనిని రోజు చేయాలన్నా కూడా. కానీ మరి పిల్లల విషయాన్ని తీసుకుంటే ఒకవేళ వారికి ఎలా అవసరం ఆప్షనల్ థింకింగ్? వారికి ఎవరు నేర్పించాలి? పిల్లలకి స్వతహాగా మనం ఎక్కువ ఇష్టపడేది చిన్నపిల్లలు ఆడుకోవడం అండి. స్వతహాగా సైలెంట్గా ఎవరైనా పడుకుంటే మనం తట్టుకోలేం. మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కలర్స్ చెప్తారు, సప్త స్వరాలు చెప్తారు, సప్త రాగాలు చెప్తారు. అన్నిట్లోనూ సప్తం, అన్ని చోట్ల నీకు ఆప్షనల్ చేయమంటారు. మనం చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని కూడా వేరే కోణంలో ఎలా ఆలోచించాలి, అది తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులు ఎలా నేర్పచ్చు? పిల్లలు పిలిచచ్చు, బయటికి పంపించవచ్చు, కొత్త వస్తువులు కొనుక్కురమ్మనొచ్చు. ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పండి. ఎప్పుడైతే బాధ్యత మీ మీద పడిందో మీకు ఆప్షనల్ థింకింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు అందరికీ అవసరం అంటారు ఆప్షనల్ థింకింగ్ అనేది? ఎప్పుడెప్పుడు అవసరం అంటారు ఇప్పుడు చెప్పండి. ఆప్షనల్ థింకింగ్ అనేది జీవితంలో ప్రతి మనిషికి ప్రతి చర్యలోనూ కావాలండి. ఎప్పుడైతే ఆప్షనల్ థింకింగ్ లేదో మీరు జీవితాన్ని ఆనందించలేరు. ఎందుకు ఒక ఉదాహరణ చెప్తారా? జీవితంలో ఎలాంటప్పుడు, ఏ సంఘటన ద్వారా, ఏ సందర్భంలో మనకు ఆప్షనల్ థింకింగ్ ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయవచ్చు? ఆప్షనల్ థింకింగ్ ఆలోచించంటే నేను మీకు ఒక చిన్న కాకి కథ చెప్తాను. సపోజ్ ఒక చెట్టు మీద ఒక కాకి ఉంది, కొన్ని కాకులు ఉన్నాయి. మీరు ఒక తుపాకీ పెట్టి కాల్చారు అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఎన్ని కాకులు మిగిలిపోతాయి అని అడిగిన వెంటనే కంక్లూజనల్ డైరెక్షన్గా ఒక్క కాకి అని ఒకళ్ళు అనొచ్చు. ఎందుకంటే ఆ కాకి చెవుడిది కాబట్టి, దానికి శబ్దం వినపడలేదు కాబట్టి అక్కడ మిగిలిపోయింది అంటాం. దెబ్బ తగిలిన కాకు కూడా ఉంటుంది. సో మీ ఆప్షన్ 2 కాకులు ఉండొచ్చు. నేను కాల్చిన కాకి ఒక మంచి తండ్రి అనుకోండి, ఆ తండ్రితో పాటు 2 పిల్లలు ఉండిపోతారు. సో అక్కడ 3 కాకులు ఉండొచ్చు. నేను కాల్చిన కాకి తల్లి అనుకోండి, వదలలేక భర్త, వదలలేక 2 పిల్లలు ఉండిపోవచ్చు. అక్కడ 4 కాకులు ఉండొచ్చు. నేను కాల్చిన కాకి ఒక గొప్ప లీడర్ అనుకోండి, ఇంకొన్ని వేల కాకులు అక్కడికి వచ్చి చేరచ్చు. సో ఒక బుల్లెట్ వల్ల అక్కడ 0 అయిపోతుంది అన్నటువంటి ఆన్సర్ కాదు. మనం ఆప్షనల్గా ఆలోచిద్దాం. ఎన్ని కాకులైనా అక్కడ ఉండొచ్చు. ఫ్రమ్ 0 టు ఇట్ కెన్ బి టు ఎనీ ఫిగర్. ఇలా ఎప్పుడైతే మీరు ఆలోచించారో ఏ సమస్యనైనా మీరు ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. అద్దం ముందు కూర్చున్నప్పుడు కేవలం మీ మొహాన్నే మీరు చూస్తారు. అదే గ్లాసులోంచి చూసేటప్పుడు విబ్జిఆర్ని చూస్తారు. 2 గ్లాస్తో తయారు చేసినవే. ఈ గ్లాస్కి మిర్రర్కి తేడా ఏంటంటే, మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, ఇది సమస్యను చూడడం. దాన్ని అద్దంలోంచి ప్రకటించిన రోజు విబ్జిఆర్గా విభజించబడుతుంది. ఎప్పుడైతే విబ్జిఆర్గా సమస్యకి పరిష్కారాలు మీరు చూసారో ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ వయసులో అయినా ప్రతి వాళ్ళకి ఇది కావాలండి. ఇప్పుడు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. వీరికి ఎలా అవసరం అంటారు? ఎలా నేర్చుకోవాలంటారు? ఎలా అలవర్చుకోవాలి ఆప్షనల్ థింకింగ్? మీరు ఒక వృత్తిలో కానీ, లేదా ఒక చదువులో కానీ, లేదా ఒక సబ్జెక్ట్లో కానీ, ఒక ఆటలో కానీ, ఒక ప్రొఫెషనల్లో కానీ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఇది ఒక్కటే జీవితం అని మాత్రం పెట్టుకోకండి. ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడొచ్చు, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయొచ్చు, ఎవరైనా ఏదైనా ఎందులోనైనా సాధించవచ్చు. సో ఈ ఒక్కదానిలో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన అది జీవితాంతం మాత్రం కాదు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశంలో మీరు రాణించగలరో మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, ఆ శక్తి సామర్థ్యాలతో పాటు మీ ఆలోచన విధానాన్ని పెడితే సక్సెస్ మీ పక్కనే ఉంటుంది. ఆలోచన విధానానికి విజయానికి సంబంధం ఏంటి అసలు? ఆలోచన విధానమే మనిషి విజయానికి ఎక్కువ తోడ్పాటు చేస్తుంది. ఆలోచన లేనప్పుడు మనిషి బ్రతుకున్నా లేకపోయినా ఒకటే. అనేక సూపర్ కంప్యూటర్స్ యొక్క శక్తి కలిగిన ఉండి బ్రెయిన్ ఇచ్చింది ఆలోచించడానికే. జంతువులకి మనుషులకి ఉన్న తేడా ఓన్లీ ఆలోచన విధానమే. నీ ఆలోచనలోంచి నువ్వు నెగిటివ్ ఆలోచనలు తీసేస్తే సక్సెస్ అవుతావు.
ఆ తీసేసిన నెగిటివ్ ఆలోచనల స్థానంలో కానీ మంచి పాజిటివ్ ఆలోచనలు పెడితే నువ్వు సూపర్ సక్సెస్ అవుతావు. ఫేట్కి లక్కి డిఫరెన్స్ చెప్తారు. మీకు వెహికల్ ఉందమ్మా? ఉంది. మీరు రోడ్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటారు. చేసాం. రైట్. వెహికల్ మీద మీకు ఎప్పుడైతే నియంత్రణ లేదో మీ ఆలోచన విధానం ఎఫెక్ట్ అవుతుంది. ఒక పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నా, ఒక వెహికల్ మీద మీకు నియంత్రణ లేకపోయినా రోడ్లు ఎంత వైట్ చేసినా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. ఇదే ఆలోచన విధానం. సపోజ్ మీరు రోడ్డు మీద మీ వెహికల్తో వెళ్తున్నారు, మీ ముందు కూడా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, మీ వెనక కూడా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అర్జెంటుగా సడన్గా మీ ముందు వెహికల్కి ఏదో ఒక మనిషి అడ్డొచ్చారనుకోండి, అతన్ని రక్షించాలన్న ఆలోచనలో మీ ముందు వెహికల్ అతను బ్రేక్ వేస్తాడు. నా ముందు వెహికల్ అతను బ్రేక్ వేశాడు కదా అన్న ఆలోచనలో మీరు కూడా బ్రేక్ వేస్తారు. ఎందుకంటే మీ ముందు వెహికల్ని గుద్దడం మీకు ఇష్టం లేదు. కానీ మీ వెనకాల వచ్చే మనిషి అలా ఆలోచించాలని రూల్ లేదు. ఎందుకంటే అతని ఆలోచన విధానమే వేరుంటుంది. అతను ఒక టెన్షన్లో ఉండొచ్చు. అటువంటిప్పుడు అతను బ్రేక్ వేయకపోవడం వల్ల అతను మీ వెహికల్ని వెనక నుంచి గుద్దుతాడు. మీరు మీ ముందు వెహికల్ని గుద్దకుండా ఉండడం మీ ముందు వెహికల్ వాళ్ళ యొక్క అదృష్టం. దాన్నే లక్ అంటాను. మీరు బ్రేక్ వేసినా ఆలోచన లేకుండా మీ వెనకాల వెహికల్ వాళ్ళు మిమ్మల్ని గుద్దడం మీ ఫేట్ అంటాను. ఇది ఆలోచన విధానం. మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది అక్టోబర్, ఎలా ఆలోచించాలి? అవునమ్మా, నువ్వు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నావు, ఇది అక్టోబర్ అంటున్నావు. నీ దృష్టిలో 6 నెలలు ఉన్నాయి. కానీ నిజంగా ఆలోచిద్దాం ఒక్కసారి. ఆలోచన విధానం ఎలా ఉండాలో చెప్తాను. ఈ 6 నెలల్లో నువ్వు 1/3 నిద్రలోనే సరిపోతుంది. అంటే 2 నెలలు వెళ్ళిపోయినాయి. ఇంక నీకు మిగిలింది 4 నెలలు. ఈ 4 నెలల్లో పండగలు, కాలేజీకి వెళ్ళాలు, రాడాలు, ఎంజాయ్మెంట్లు, సరదాలు 1 నెల వెళ్ళిపోతుంది. ఇంక నీకు మిగిలింది 3 నెలలు. ఈ 3 నెలల్లో నీ అనారోగ్యాలు, నీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి ఒక ½ మంత్ తీసేసాను. సో నీకున్నది ఓన్లీ 2.5 months. ఎప్పుడైతే ఈ 2.5 monthsలో నీకున్న 5 సబ్జెక్ట్స్ని నువ్వు చేతిలోకి తీసుకుని ఈచ్ సబ్జెక్ట్ 15 daysలో కంప్లీట్ చేయాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నావో నీ ఆలోచన సరిపోతుంది. 6 నెలలు ఉన్నాయి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో 5వ నెల వస్తుంది, 4వ నెల వస్తుంది, 3వ నెల వస్తుంది, చివరికి మళ్ళీ నువ్వు 1వ నెలకు వస్తావు. కానీ ఈ చదువు ఇలాగే ఉంటుంది. మనం ఎప్పుడూ సమస్యని తగ్గించుకుంటూ ఆప్షనల్గా ముందుకు ఆలోచించిన రోజు సమయాన్ని మనం పెంచలేం. అది ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. నా పేరు భానుచందర్. నేను జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నాకు సాధారణంగా ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ బుక్కులను గంటల తరబడి నేను చదువుతాను. ఎప్పుడైతే నాకు ఆ సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ చదవాల్సి వస్తుందో నేను చదవలేను. అంటే నేను దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను. ఇలా ఎందుకు అవుతుందంటారు? అసలు ఏంటి సమస్య? భానుచంద్ర గారు, ఇక్కడ మీ ఆలోచన విధానము సబ్జెక్ట్ మీదకి వెళ్తుంది. దీన్ని నేను మీకు సిప్ థియరీ అని చెప్తాను. జనరల్గా మీకు ఎప్పుడైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు మీకు అతి ఇష్టం లేని సబ్జెక్ట్ని చదవడం ప్రారంభించండి. అంటే చదువుకోవడానికి నేను కూర్చున్నాను అని మీరు ప్రారంభించినప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ అంటే పూర్తి భయం ఉందో దాన్ని తీసుకొచ్చి ముందు చదవండి. ఎప్పుడైతే మీరు అలసిపోయాను, నేను ఇప్పుడు పడుకుంటాను, ఇంకా చాలు అని జస్ట్ బిఫోర్ బెడ్కి వెళ్తున్నారో అప్పుడు మీకు అతి ఇష్టమైనటువంటి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ చదవండి. ఈ విధంగా మీకు నచ్చని సబ్జెక్ట్ని మీరు ముందు చదివి మీ ఏకాగ్రతను పూర్తిగా దాని మీద పెట్టడం వల్ల మీకు నచ్చని సబ్జెక్ట్ పూర్తిగా వస్తుంది. ఎప్పుడైతే పడుకోయే ముందు మీరు నచ్చిన సబ్జెక్టును చదువుతున్నారో దీనిలో ఇంకొంచెం డీప్గా చదివి మీ నిద్ర టైం తగ్గించి ఇందులో కూడా మీరు ప్రావీణ్యం సంపాదిస్తారు. అప్పుడు ఈ ఆలోచన విధానం ద్వారా మీరు ప్రతి సబ్జెక్టులోనూ కూడా ఈక్వల్ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. చెప్పండి. హౌ టు రీచ్ ద సక్సెస్? ముందు మీరు ఒకటి పూర్తిగా నమ్మండి, మీరు సక్సెస్ సాధించగలరు. అందరిలాగే మీకు తెలివితేటలు ఉన్నాయి, అందరిలాగే మీరు ఆలోచించగలరు, మీ ఆలోచన విధానం కూడా ఏ ఒక్కరికంటే తక్కువగా లేదు అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మారో ఆటోమేటిక్గా మీరు అక్కడికి చేరుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు డౌట్ చేసుకోకండి. ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఆచరించగలను అని మీరు పూర్తిగా నమ్మండి. సక్సెస్ సాధించాలి అని మీరు పూర్తిగా నమ్మినట్లయితే ఆ ఆలోచన విధానమే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. స్టార్ట్ ఫోకసింగ్ ద లైట్ ఇన్ ఏ డార్క్, యువర్ వే ఈజ్ సీన్. అదే మీ ఆలోచన విధానం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు దీపిక. నాకు ఒక డౌట్. మామూలుగా నిజ జీవితంలో సక్సెస్ రావడానికి ఏమైనా చేంజెస్ చేయొచ్చా మనం? చేంజెస్ అనేది ఏదేని మనం చేయలేమమ్మా. ఓన్లీ మనను మనం మార్చుకోగలం. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నేను నుంచి మేముకి రా. నేను నుంచి మేముగా ఎప్పుడైతే నువ్వు మార్చావో నీ ఆలోచన విధానం ద్వారా నీకు ఒక టీం ఏర్పడుతుంది. అలా ఎప్పుడైతే టీం ఏర్పడిందో ఆ టీంతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఇప్పటివరకు మన వాళ్ళు విద్యార్థులు చాలా ప్రశ్నలు అడిగారు, మీరు కూడా సమాధానం చెప్పారు. అయితే వీళ్ళు ఇప్పుడు చదువు గురించి అడిగారు. నేను చదువు తర్వాత గురించి అడుగుతాను. వీళ్ళు ఇప్పుడు చదువు అయిపోయింది,
జాబ్స్ కోసం ట్రయల్స్ చేస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. అయితే అక్కడ మాత్రం మరి అనుభవం ఉంటేనే ఉద్యోగం ఇస్తామని వాళ్ళు అంటున్నారు. ఉద్యోగం ఇస్తే అనుభవం వస్తుంది కదా అని వీరు అంటారు. అలాంటప్పుడు ఆప్షనల్ థింకింగ్ ఎలా ఉండాలి? అది సాధారణంగా చాలామంది అందరికీ ఉండే సమస్య అది. అనుభవము అనే దాన్ని సంపాదించాలంటే ముందు నీ ఆలోచన విధాన సరళిలో నిన్ను నువ్వు సర్దుకుని ప్రయత్నం చేయడం ప్రారంభించాలండి. సరసంగా మనం అందరం కోరుకుంటాము, తెల్లమేడ ఉండాలి, బెల్ల కొడితే ప్యూన్ రావాలి, నాకు టేబుల్ కుర్చీ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూ రిమెంబర్, కొద్ది రోజులు నువ్వు కింద నుంచి స్టెప్గా పైకి రాగలిగిన రోజు నువ్వు ఎక్కడున్నా నీ సక్సెస్ నీ చేతిలో ఉంటుంది. ఒక్కసారి నీ చదువు అయిపోయిన తర్వాత ఈరోజు చాలామంది యువతరం కానీ, చాలామంది గృహిణులు కానీ, చాలామంది ఉద్యోగస్తులు కానీ చేస్తున్న విధానం ఏంటంటే, నాకు ఉద్యోగం వస్తే చాలు, అంతే, అక్కడితో అయిపోయింది. ఎందుకు ఆపేయాలి? వై డూ యూ స్టాప్ లెర్నింగ్? నీకు ఎప్పుడైతే నేర్చుకోవాలి అన్న ఆలోచన నీ బుర్రలోంచి బయటికి వెళ్ళిపోయిందో ఆ లెర్నింగ్లోంచే ఎర్నింగ్ కూడా ఆగిపోతుంది. నువ్వు సాధించాలనుకున్నావంటే కీప్ లెర్నింగ్. సాఫ్ట్వేర్లో నువ్వు రావన్నప్పుడు సాఫ్ట్వేర్లో కొత్తవి ఏమొస్తున్నాయి, ఏం నేర్చుకోవాలి, రేపు రాబోయే తరానికి నేను ఏమి ఇవ్వాలి అని ఎప్పుడైతే మీరు ఆలోచించి ప్రతిదీ నేర్చుకోవడం అనేది ఎప్పుడైతే మీ జీవితంలో ఒక భాగం అయిపోయిందో మీ ఆలోచన విధానంలో కొత్తగా ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే కొత్త ఆలోచన వచ్చినాయో మీ ప్రావీణ్యం పెరుగుతుంది. మీ ప్రావీణ్యం ఎప్పుడైతే పెరిగిపోయిందో జనమంతా మిమ్మల్ని కోరుకుంటారు. ఇదే గొప్పవాళ్ళు చేసిన సిద్ధాంతాలు. జనాలు నీ ముందు విజిటింగ్ అవర్స్ గురించి వెయిట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు నీ విజిటింగ్ అవర్స్ లేకుండా అందరినీ అలౌ చేస్తున్నావా? అంటే కొంత సమయాన్ని నీతో నువ్వు గడపడం ప్రారంభించు. అదే నీ ఫస్ట్ ఆలోచన. నువ్వు సాధించాలనుకున్న దానికి కావాల్సిన మెటీరియల్ తయారు చేసుకోండి. దాంట్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్లో మీరు ప్రొఫిషియన్సీ వచ్చిన రోజు మీరే టాపర్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే వారు అడిగిన అనుభవమే కాకుండా అది మన దగ్గర ఎలాగూ లేదు అంటే మిగతా మార్గాలు కూడా ఉంటాయా మనం అట్రాక్ట్ చేయడానికి, ఆ ఉద్యోగం మనం సంపాదించడానికి? ఎస్, డెఫినెట్లీ ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు నేను రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అక్కడ కొన్ని కంకర్రాళ్ళు పడి ఉన్నాయి, నేను తీసి జేబులో వేసుకుంటానా? వేసుకోరు. మీలో ఎవరైనా జేబులో వేసుకుని ఇంటికి పట్టుకెళ్తారా? అసలు ఎందుకు వేసుకోరు? అవసరం లేదు కాబట్టి కాదు, దానికి విలువ లేదు కాబట్టి. అవసరం అందరికీ ఉంది, రోడ్డు వేయడానికి రాయి కావాలి, కానీ మీకు దాని దృష్టిలో దానికి విలువ లేదు కాబట్టి. సపోజ్ అదే రాళ్ల మధ్యన ఈ బ్రాస్లెట్ పడిపోయి ఉందనుకోండి, ఎందుకు తీసుకెళ్తారు? విలువ ఉందని. సో ముందు మీకు మీరు విలువ సృష్టించుకోండి. మీకు మీరు విలువ సృష్టించుకున్న రోజు అందరూ మిమ్మల్ని కోరుకుంటారు. చిన్నప్పుడు మనం స్కూల్లో గేమ్స్ ఆడతామండి, ఒక కబడ్డీ టీం ఫ్రేమ్ చేస్తున్నాం అనుకోండి, అందరూ ఒక అబ్బాయిని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? ఆ అబ్బాయి బాగా ఆడతాడు. ఇంకొక అబ్బాయి నన్ను తీసుకోండి అని అడుగుతారు, అందరూ నాకు వద్దు అంటారు. ఎందుకు? వాడు ఆడడం మనందరికీ తెలిసిపోయింది. అలాగ సంఘంలో ఎప్పుడైతే మీరు మీ ప్రావీణ్యాన్ని రుజువు చేసుకున్నారో అందరూ మిమ్మల్ని కోరుకుంటారు. ఆ ప్రావీణ్యం రుజువు చేసుకోవడానికి మీ ఆలోచన సరళి ఆ సబ్జెక్ట్ మీద పెట్టండి. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ సహోద్యోగుల దగ్గర నుంచి కావచ్చు, బాస్ నుంచి కావచ్చు, ఏమైనా వేధింపులు అంటూ ఉండొచ్చు, లేదా ఏమైనా అవమానాల పాలు కావచ్చు. అలాంటప్పుడు బాధపడుతుంటారు. మరి ఆ టైంలో ఆప్షనల్ థింకింగ్ ఎలా యూజ్ అవుతుంది? ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్వైటబుల్ అండి, పెయిన్ ఈజ్ యువర్ ఆప్షన్. ఎక్కడైనా కానీ ఏ చరిత్రలో, ఏ యూనివర్సిటీలో, ఏ కోర్సులోనూ కూడా సంఘం నిన్ను ఇలా మోసం చేయను, నీతో ఇలా అబద్ధాలు చెప్పును, నిన్ను ఇలా వక్రీకరించును అని ఏ కోర్సులోనూ చెప్పరు. ఏ పిహెచ్డీలో కానీ ఏ సిలబస్లో కానీ ఎలా ఉండాలి అని చెప్పరు. నిన్ను నువ్వు అన్వయించుకో, ఆ సంఘటనకి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నదే నీ ఆలోచన విధానం తెలియజేస్తుంది. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం ద్వారా ఆ సమస్యను నువ్వు హ్యాండిల్ చేయగలిగావో నీకు నువ్వే హీరోవి. ఎందుకంటే ఈ సినిమాకి నువ్వే హీరోవి, మిగిలిపోతే నువ్వే జీరోవి కూడా. ఆ సమస్య నుంచి పరిగణనకు బయటికి రాకుండా ఆ సమస్యను అక్కడ నువ్వు తీసుకున్న నిర్ణయమే ముఖ్యం. ఎందుకంటే ఈ జీవితంలో ఎవరి అనుభవాలు ఇంకొకరికి పనిచేయవండి. ఇట్ ఈజ్ బేసికల్లీ ప్రూవ్డ్ దట్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మీకు ఎలక్ట్రానిక్స్ బాగా వచ్చు కదా. సపోజ్ మీ తమ్ముడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీరు అతనికి ఎలక్ట్రానిక్స్ లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేశారనుకోండి, వినడు, నాకు వద్దంటాడు, నాకు తెలుసు మా టీచర్ చెప్తారు అంటారు. కానీ తన ఫైనల్ ఇయర్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అదే స్ట్రెస్ గురవుతాడు. ఎందుకంటే జనాలు పక్క వాళ్ళ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడరు. తమ చేతులు కాలాలి అనుకుంటారు, కాలిన తర్వాతే అనుభవాన్ని నేర్చుకుంటారు. ఆ అనుభవాన్ని ఇంకోళ్ళు చెప్పాలనుకుంటారు, మళ్ళీ వాళ్ళు వినరు. ఇది ఏ రొటేషనల్ థియరీ గోయింగ్ ఆన్. తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క వరం మీ సక్సెస్ వాళ్ళకి చూపించడం. అందుకు మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళు బ్రతికుండగా మీ సక్సెస్ వాళ్ళు చూడగలిగితే అదే తల్లిదండ్రులు కోరుకునే మొట్టమొదటి వరం. ఆ తర్వాత మీరు వాళ్ళకి పూజలు దండలేసినా, విగ్రహాలు కట్టించినా, స్వీట్లు పెట్టినా అది మీ సక్సెస్సే కానీ వాళ్ళ వరం మాత్రం కాదు.
సమస్యలు ఉన్నప్పుడు ఆప్షనల్ థింకింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు చేయాలంటున్నారు? సపోజ్ నాకు సమస్య లేదు కానీ అవసరం అంటారా దాన్ని? ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడైనా పేపర్ చూసానంటే స్పోర్ట్స్ పేజ్ ఫస్ట్ తీస్తాను, అది తీసిన చదివిన తర్వాత పేపర్ మూసేస్తాను. ఏం చేయాలంటారు, ఎందుకు చేయాలంటారు? అంటే ఏ పేజీ చదవాలంటారు, ఎందుకు చదవాలంటారు చెప్పండి. అసలు మీరు పేపర్ చదవాలనుకుంటున్నారా? ఫస్ట్ క్వశ్చన్. చదవాలి అన్నది మీ ఆలోచన అయితే ప్రతి పేజీని చదవాలి మీరు. అలా కాకుండా ఇందాక మీకు సిప్ థియరీలో చెప్పినట్టు మీకు నచ్చిన స్పోర్ట్స్ పేజీ మీదే 20 నిమిషాలు కేటాయించేసి మిగతావి ఏవి మీకు వద్దనుకున్నారు అంటే దానికి మీరు ఎక్కడైనా స్పోర్ట్స్ న్యూస్ తెలుసుకోవచ్చు. దానికి పేపర్ చదువుతాను అన్న ఒక భ్రమలో జీవించద్దు. చాలామంది స్టూడెంట్ చెప్తూ ఉంటారండి, నేను చాలా కష్టపడిపోయాను, చాలా క్వశ్చన్స్ చదివేశాను, ఎంతో ప్రిపేర్ చేసేదాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చాక మార్కులు ఫెయిల్ అవుతారండి. ఏ అంటే మా ఇంట్లో పవర్ లేదు, మా వీధిలో ఆ రోజు బ్యాండ్ వచ్చేది, మా ఇంటి పక్కన పెళ్ళి అయింది. వీళ్ళందరూ దే టేక్ ఏ షెల్టర్ ఆఫ్ ఎస్కేపిజం అనమాట. మీరు పేపర్ చదువుతారా అని సపోజు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకుందాం, మీరే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎస్, సేమ్ ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చు. బాబు నువ్వు ఏ పేపర్ చదువుతావు? సార్ నేను పలానా పేపర్ చదువుతానండి. వెంటనే ఆ ప్రశ్నకు సంబంధించిన ఆ పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుంది కానీ, దాని ఎడిటర్ ఎవరు కానీ, దాన్ని ఎన్ని చోట్ల ప్రింట్ అవుతుంది కానీ, దాంట్లో వచ్చే రెగ్యులర్ ఐటమ్స్ ఏంటని కానీ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మీరు ఏ రోజు మిగతా పేజీలు చూడలేదు కాబట్టి. మీరు ఓన్లీ స్పోర్ట్స్ పేజే చదివారు కానీ ఆ పేపర్ గురించి మీరు చెప్పలేరు. చెప్పలేనప్పుడు నేను పేపర్ చదువుతాను అన్న స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టు? మీరు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ని పూర్తిగా మీరు ఆచరించండి. అదే పెద్దవాళ్ళు చేశారు, మనము అదే చేద్దాం. మరి ఇప్పుడు ఈ ఆప్షనల్ థింకింగ్ అని అంటున్నారు, ఇది ఈ ఆప్షనల్ థింకింగ్ గురించి చెప్పడం గురించి, పిల్లలకు బోధపరచడం గురించి ఎవరికైనా సరే తల్లిదండ్రుల బాధ్యత, అలాగే ఉపాధ్యాయుల బాధ్యత ఎంతవరకు ఉండాలంటారు? ఎలా వారికి అలవాటు చేయాలంటారు ఈ ఆప్షనల్ థింకింగ్ అనే దాన్ని? తల్లిదండ్రులు పూర్తిగా చిన్నప్పటి నుంచి పూర్తి బాధ్యతలు అప్పచెప్పచ్చండి. బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా పిల్లలకు ఆప్షనల్ థింకింగ్ నేర్పచ్చు. మీరు మంచం నుంచి లేచిన తర్వాత ఒక్కసారి మీ బెడ్షీట్ మడతెట్టండి, అమ్మ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు 7 గంటల కాలేజీకి వెళ్ళాలంటే మీకంటే గంట ముందు లేచి టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుని మీకు అన్నీ తయారు చేసే అమ్మ ఆప్షనల్ థింకింగ్ చెప్తుంది. అమ్మ నో అనొచ్చు, మీకు బయట అన్నీ దొరుకుతాయి, కానీ అమ్మ చేస్తుంది. ఎందుకంటే మీకు సేవ చేయడంలోనే అమ్మ తన ఆలోచన విధానాన్ని పెడుతుంది. ఎంత బాగా నా పాపకి నా బాబుకి నేను ఫుడ్ అందించగలను, ఇది మీరు ఆలోచించిన రోజు మీ అమ్మగారి యొక్క ఆప్యాయత మీకు అక్కడ అర్థమవుతుంది. తండ్రిగా ఎన్ని తెచ్చి నా కూతురికి కానీ నా కొడుకుకి కానీ నేను చదువుకోవడంలో సహకరించగలను అని తండ్రి ఆలోచిస్తారు. ఆ కోణంలో మీరు ఆలోచించండి. మీ తండ్రి గారు తిట్టినా మీకు కోపం రాదు. స్కూల్లో టీచర్ పొద్దునుంచి సాయంత్రం దాకా మిమ్మల్ని అడుగుతారు, అమ్మ కాలేజీకి వస్తున్నావు నేర్చుకో అని. ఏం నేర్చుకోవాలి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మనం కాలేజీకి ఎలా వెళ్తాము? ఎంతమంది నిజంగా అన్ని టెక్స్ట్ పుస్తకాలు అన్ని నోట్స్ పుస్తకాలు పట్టుకుని వెళ్తారు? ఏ ఆప్షనల్ థింకింగ్? బరువు మోయడమా? మరి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడు బరువుగా ఫీల్ అవడే? 2 కాళ్ళకి ప్యాడ్స్ పెట్టుకుంటాడు, ఇన్ని బరువు ఉన్న బ్యాట్ పెట్టుకుంటాడు, నెత్తి మీద ఐరన్ హెల్మెట్ పెట్టుకుంటాడు, 100 రన్స్ అటు ఇటు పరిగెడతాడు. అది బరువుగా ఫీల్ అవడే? మరి స్టూడెంట్స్ అయిన మీరు టెక్స్ట్ పుస్తకాలు మోయడానికి ఎందుకు బరువుగా ఫీల్ అవుతారు? ఇదే ఆప్షనల్ థింకింగ్ అంటే. ధన్యవాదాలు జవహర్లాల్ నెహ్రూ గారు, ఆప్షనల్ థింకింగ్ గురించి చాలా చక్కగా వివరించినందుకు. అలాగే థ్యాంక్స్ టు స్టూడెంట్స్ మాతో పాటు సహకరించినందుకు. ఇక చూసారుగా, ఇది ఇవాల్టి జయ హో సక్సెస్ మంత్ర. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఆప్షనల్ థింకింగ్ గురించి తెలుసుకున్నారుగా. దీన్ని పాటించి సక్సెస్ సాధించండి. ఆల్ ది బెస్ట్. తిరిగి రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.